ఇక్కడ మేజర్గా మాట్లాడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు మాకు ఇచ్చిన హామీలు ఎన్ని రకాల హామీలు ఇచ్చినారండి? ఒక్క హామీ అయినా ఇప్పటివరకు నెరవేరిందని నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా. నెరవేర్చకపోగా ఇంకా పైగా నిరుద్యోగుల మీద దాడులు చేపించడం, నిరుద్యోగులని అణచివేయడం, పోలీసులని అడ్డు పెట్టుకొని నిరుద్యోగుల్ని అన్ని రకాలుగా సైలెన్స్ చేయాలని చూస్తోంది ప్రభుత్వం. ఎందుకు ఈ సైలెన్స్ ఎందుకు చేయాలని చూస్తుంది అనేది నా మొదటి ప్రశ్న. ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే అన్నిటికీ మెయిన్ టీజీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీకి అటానమీ ఉంటుంది, అంటే దాని సెల్ఫ్గా అది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు, చేయొచ్చు. కానీ ఇందులో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకు పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ అవుతుంది అనేది ప్రశ్న. ఆ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కాన్స్టిట్యూషన్ నుంచే ఒక రైట్ ఉందండి మాకు, ఎస్పెషల్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి ఫినాన్షియల్ అటానమీ ఉంటుంది. అది ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఎంతవరకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పోవాల్సి వస్తుంది? ప్రభుత్వము ఒక డైరెక్షన్ ఇస్తేనే టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇచ్చే దశలో ఉంది. కానీ టీజీపీఎస్సీ అనేది అటానమిక్ కదా, అట్లాంటి దానికి ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ ఎందుకు రావాలి? ఎందుకంటే అక్కడ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ప్రభుత్వం టేక్ కేర్ చేసేది. ఫినాన్షియల్ ఏవైతే ఉంటుందో అదంతా ఫినాన్షియల్ ఫండ్స్ రిలీజ్ చేయాల్సింది ప్రభుత్వం. సో అక్కడ ఎందుకు డిలే చేస్తుంది ప్రభుత్వం? ఫినాన్షియల్ అటానమీ ఉన్నప్పుడు డైరెక్ట్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా జరగాల్సిన రిక్రూట్మెంట్ జరిపించవచ్చు, కానీ ఆ వేలో వెళ్ళట్లేదు. సో ఇక్కడ చాలా ఇదే పెద్ద సమస్యగా కనిపిస్తుంది నాకైతే. ఇక్కడ విఠల్ అన్న గారు ఉన్నారు, అన్నకి ఇంకా బాగా తెలుసు, నాకు పెద్ద తెలియకపోవచ్చు. ఇదొకటి మేజర్ ప్రాబ్లం. ఇంకొకటి టీజీపీఎస్సీలో సరే నోటిఫికేషన్స్ ఎర్లియర్గా కొన్ని నోటిఫికేషన్స్ని రిక్రూట్ చేశారు. అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్స్ని కాంగ్రెస్ కంప్లీట్ చేస్తూ వచ్చింది. అది కంప్లీట్ ఇన్ ద సెన్స్ ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. దాంట్లో ఎన్ని ఎగ్జామ్స్కి ట్రాన్స్పరెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఒక్క ఎగ్జామ్ అయినా ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేశారా అనేది పెద్ద క్వశ్చన్. ఆల్రెడీ ఏదైతే టీజీపీఎస్సీ కమిషన్ ఉందో దాంట్లో జరగాల్సిన తప్పులన్నీ జరిగినాక కూడా అది ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలకి తెలిసి కూడా దాన్ని ప్రక్షాళన చేశాము అని చెప్పారు, కానీ అది కంప్లీట్ ప్రక్షాళన జరగలేదు. దాంట్లో ఓన్లీ చైర్మన్ని మెంబర్స్ని మార్చినంత మాత్రాన ప్రక్షాళన అవుతుందా? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం.